హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్యూటెక్ నుంచి FT003 మినీ డికోడర్ వర్షన్ 2. ఇది బేసిక్గా డికోడర్ అంటే ఏదైనా డిజిటల్ సిగ్నల్ని, అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఆప్టికల్ కానీ కోయాక్సిల్ కానీ లేదా HDMI సోర్స్ నుంచి కానీ డిజిటల్ సిగ్నల్ డీకోడ్ చేసేదానికి ఈ డీకోడర్ అనేది యూస్ చేస్తారు. బేసిక్గా డిజిటల్ సిగ్నల్లో మీకు 5.1 ఛానల్స్ కానీ లేదా మల్టీ ఛానల్ సరౌండ్ సిస్టమ్ కానీ ఉంటుంది. దాన్ని ఈ బోర్డ్ యూస్ చేసుకొని డీకోడ్ చేసి అనలాగ్ సిగ్నల్గా మార్చి యాంప్లిఫైర్కి పంపిస్తారు. బాక్స్ ఓపెన్ చేసి వస్తే ఇందులో బోర్డ్, నెక్స్ట్ యాంప్లిఫైర్ వెనకాల కనెక్ట్ చేసేదానికి ఫిట్ చేసేదానికి ఇది ఫేస్ ప్లేట్ ఇస్తారు, వైరింగ్ కిట్, స్క్రూ ప్యాకెట్. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నట్లయితే HDMI ఇన్పుట్, కోయాక్సియల్, ఆప్టికల్. ఇది వచ్చి ఇన్పుట్ సెలెక్టర్ స్విచ్. ఇది ఈ బటన్ని క్లిక్ చేస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒక ఇన్పుట్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ ఫేస్ ప్లేట్ని ఇలా మీరు ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు ఈ LEDs చూసుకోండి కరెక్ట్గా అలైన్ ఉన్నా లేదా అని. LEDs అలైన్ అయి ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ స్క్రూస్ మీరు ఫిట్ చేసి టైట్ చేసేటప్పుడు ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ రెండు వచ్చి ప్లాస్టిక్ హోల్స్ అనమాట. మీరు ఓవర్ టైట్ చేసి వాటిని థ్రెడింగ్ అనేది ఈజీగా డ్యామేజ్ అయిపోద్ది. మామూలుగా ఇది బై డిఫాల్ట్ ఆన్ చేసినప్పుడు ఆక్స్ మోడ్లో ఉంటుంది. ఇది యాక్చువల్గా వర్షన్ 2 బోర్డ్. ఇది వర్షన్ 2లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీకు ఆక్స్ ఇన్పుట్ ఇవ్వడం వల్ల వీళ్ళు మనం సపరేట్గా మార్కెట్లోంచి ప్రొలాజిక్ బోర్డ్ ఏదైనా తీసుకొచ్చి యూస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆక్స్ అంటే స్టీరియో సోర్స్ ఇచ్చినా కూడా ఇది ప్రొలాజిక్లో 5.1గా మార్చి అవుట్పుట్ని యాంప్లిఫైర్కి సెండ్ చేస్తుంది. సో ఇది మేజర్ అడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ వచ్చి వర్షన్ 2లో ఇంకొక ఆప్షన్ వచ్చి ఈ కంట్రోల్ అని ఇచ్చినారు, SCL, SDA, గ్రౌండ్ స్విచ్. ఈ కంట్రోల్ నుంచి కొత్తగా వచ్చిన ఫ్యూటెక్ FT006 రిమోట్ కిట్కి కనుక మీరు కనెక్ట్ చేస్తే దాంట్లో మర్చి చేస్తే మీకు లైవ్గా ఏ సిగ్నల్ అనేది ఇన్పుట్ అవుతుంది, ఏ సిగ్నల్ డీకోడ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ని మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. ఈ బోర్డులో బేసిక్గా వర్షన్ 2లో వర్షన్ 1.1లో కూడా ఉన్నాయి. వర్షన్ 2లో కూడా సేమ్ అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ 3 ఇండికేటర్స్ ఉంటాయి, PCM, డాల్బీ డికోడర్, డాల్బీ డిజిటల్, DTS అని. ఈ LEDs అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఈ బోర్డు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఏ సిగ్నల్ని డీకోడ్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ ఆడియోనా, DTSనా, PCMనా అని మీరు ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. ఈ స్టేటస్ LED ఏం చేస్తుందంటే మీరు టీవీకి కనుక HDMI ద్వారా కనెక్ట్ చేస్తే, HDMI అంటే ఇక్కడ HDMI కేబుల్, టీవీకి ARC టీవీ బ్యాక్ సైడ్ HDMIలో ARC కేబుల్లో ఒక HDMI ద్వారా కనెక్ట్ చేస్తే ఈ స్టేటస్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ స్టేటస్ LED అంటే మనం టీవీకి పెట్టంగానే ఈ బోర్డు రికగ్నైజ్ అయ్యి ఇది ఒక ఎక్స్టర్నల్ ఆడియో సోర్స్గా వర్క్ అయ్యేదానికి టీవీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేదానికి టైం పడుతుంది. 1 or 2 seconds తీసుకుంటుంది, మరీ అంత డిలే ఏమి ఉండదు. సో ఈ స్టేటస్ LED ద్వారా మనం కనుక్కోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు బ్లింక్ అవుతూ ఉంటే. బోర్డు కనెక్షన్ డీటెయిల్స్ చూద్దామంటే ఇవి ప్రస్తుతానికి 5.1 ఛానల్ అవుట్పుట్, ఆక్స్, ఇక్కడ వచ్చి పాజిటివ్ సప్లై. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొన్నిసార్లు ఈ సప్లై వైర్లో కూడా గ్రౌండ్ది, పాజిటివ్ది బ్లాక్ ఇట్ సైడ్ ఉంటుంది, ఒక్కోసారి బ్రౌన్ ఇట్ సైడ్ ఉంటుంది. మీరు వైరింగ్ కిట్లో వైర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కిట్ని కనెక్షన్స్ అని చూసేటప్పుడు వీటి బోర్డు బ్యాక్ సైడ్ ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారో దాన్ని ఫాలో అవ్వండి, వైర్ కలర్ కోడ్స్ని ఫాలో అవ్వద్దు, ఓకేనా. బోర్డులో యాజ్ యూజువల్ మనకు ప్రాసెసర్ అయితే వీళ్ళు పైన అంతా స్క్రాచ్ చేసినారు. సో మనకు ఏ ప్రాసెసర్ అనేది ఐడెంటిఫై చేయలేము. ఇన్ కేసు నాకు ఏదైనా డీటెయిల్గా తెలిస్తే మీకు కామెంట్స్లో పిన్ చేస్తాను. ఇక్కడ వీళ్ళు ఇచ్చినారు 8 నుంచి 24 volts వరకు. నేనైతే 12 volts 1 amp కంటే ఎక్కువ సెండ్ చేయదని రికమెండ్ చేస్తాను. 12 volts 1 amp కాడ ఈ బోర్డు అనేది బెస్ట్గా వర్క్ అవుద్ది. వర్షన్ 2లో ఇంకో ఫీచర్ ఏంటంటే మీరు ఆక్స్ నుంచి ఇన్పుట్ ఇచ్చిన ద్వారా మీతో చూడండి, ఇక్కడ ఇచ్చినారు ఆక్స్ అని, లెఫ్ట్ ఇన్, గ్రౌండ్, రైట్ ఇన్. ఆక్స్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ఆక్స్ని ప్రొలాజిక్గా మార్చిన తర్వాత ప్రొలాజిక్లో కూడా మోడ్స్ ఇచ్చారు వీళ్ళు, డిఫరెంట్ మోడ్స్ అంటే మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్, వర్చువల్ మోడ్, మ్యాట్రిక్స్ మోడ్ అని. ఈ ఆక్స్ ఇన్పుట్ ఉండడం వల్ల మనం సపరేట్గా ఒక ప్రొలాజిక్ బోర్డ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నేను యూస్ చేసిన తర్వాత దీని సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే మీకు కనెక్షన్స్ చూపిస్తాను, ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను. బ్యాటరీ ద్వారా పవర్ చేసాను, 12 volts బ్యాటరీ ద్వారా. 1 ampere డయోడ్ యూస్ చేసాను ముందు.
ఆప్టికల్ మోడ్లో ఉంది. నెక్స్ట్ ప్రెస్ చేస్తే కోయాక్సిల్ మోడ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఏఆర్సీ మోడ్లోకి వెళ్తుంది. ఏఆర్సీ మోడ్లోకి వెళ్ళినప్పుడు టీవీతో హ్యాండ్షేక్ కోసం అంటే ఆర్క్ సిగ్నల్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇది టీవీతో జాయిన్ అయినప్పుడు టీవీలోంచి ఆడియో పాస్ చేసేదానికి దీనికి మధ్యలో ఇంటర్లింక్ అయ్యేటప్పుడు ఈ స్టేటస్ అనేది ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏదైనా ఆడియో డికోడ్ చేస్తున్నట్లయితే ఈ డికోడింగ్ స్టేటస్ కూడా బ్లింక్ అవుతుంటుంది. ప్లస్ ఈ దీంట్లో ఏది డికోడ్ చేస్తున్నాం, డిటిఎస్ సిగ్నలా, డాల్బీ డిజిటల్ సిగ్నలా లేదా పీసీఎమా అనేది కూడా మీకు బ్లింక్ అవుతూ కనిపిస్తుంటాయి. చూడండి, నెక్స్ట్ ప్రెస్ చేయగానే అన్ని 3 లైట్స్ వెలిగాయి. అంటే దీని అర్థం ప్రజెంట్ ఆక్స్ డీకోడ్ అవుతుంది. సో అది ప్రొలాజిక్ మోడ్లో పీసీఎం ద్వారా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో టైప్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.